మార్నింగే లేచి రెడీ అయ్యి స్నోలో ఆడుకుందామని చెప్పి నేను మోక్ష బయటకు వచ్చాము. మేము బయటకు రాకముందే మాకన్నా ముందు చాలా మంది బయటకు వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. ఆ పార్క్ లో చూసారా, పార్క్ లో వీడియోస్ తీసుకుందామని చెప్పి అక్కడికి వెళ్ళాము. అక్కడ ఫుల్ గా బర్ఫ్ మొత్తం మట్టేశారన్నమాట, లోపలికి వెళ్ళిపోయింది. ఇదైతే మా ఇంటి ముందు ఇలా ఉంది ఫ్రెష్ గా చూడండి. ఇప్పుడైతే బర్ఫ్ పడడం కొంచెం తగ్గింది, కొంచెంగా పడుతుంది. ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ గా తగ్గిపోద్దేమో అని అనిపిస్తుంది. బర్ఫ్ లో కాళ్ళు చాలా వేగంగా స్లిప్ అవుతున్నాయండి. ఇందులో ఆడుకునేటప్పుడు కొంచెం ఆచి తూచి జాగ్రత్తగా ఆడుకోవాలి. ఇంత స్నోలో బయట ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండగలం, కానీ అంతకు మించి ఉండలేం తెలుసా. ఎందుకంటే ఈ చలికి బ్రీతింగ్ అందదనమాట. ఇక్కడ సర్వే అవడం కొంచెం కష్టమనే చెప్పాలి. కాశ్మీర్ లో అందరి ఇల్లు చెక్కతో కట్టుకుంటారు, మా క్వార్టర్స్ మాత్రం సిమెంట్ తో కట్టారు. లోపల ఇంకా విపరీతమైన చలి ఉంటుందో తెలుసా. మీకు ఒక డౌట్ వచ్చిందా, మేము ఇంట్లోనే ఉండి హీటర్స్ అన్ని పెట్టుకుని మరీ చలి అనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నాను కదా. మరి మన హీరోస్ 24 అవర్స్ అలాగా డ్యూటీ పోస్ట్ లో డ్యూటీ చూస్తూనే ఉంటారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక డౌట్ వచ్చిందా ఈ సిచ్యువేషన్ లో. నిజం చెప్తున్నాను, ఎంత వరద రాని, ఎంత వాన రాని, ఎంత మంచు కురవని, పెద్ద సునామీయే రాని, కానీ వాళ్ళ డ్యూటీ మాత్రం వాళ్ళు మానుకోరు తెలుసా. 24 అవర్స్ డ్యూటీ చేస్తూనే ఉంటారు. అందుకే నేను వాళ్ళని అంటాను రియల్ హీరోస్ అని.